తెలంగాణలో మోడీ పర్యటన నిరసిస్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో లంబాడి బంజారులు నల్ల కండువాలను ధరించి నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. కేంద్రం విభజన హామీ చట్టంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో స్పష్టమైన హామీని ప్రధాని ఇవ్వాలని డిమాండ్ చేశారు. 8 ఏళ్లలో దేశవ్యాప్తంగా గిరిజనులకు బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4 సంవత్సరాల క్రితమే మహబాద్ జిల్లాలో 317 ఎకరాల భూమిని కేటాయిస్తే ఇప్పటికీ ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ గిరిజన వ్యతిరేక విధాలను నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంఘాల జేసీ ఆధ్వర్యంలో నల్ల బెలూన్లతోటి మోడీ గో బ్యాక్ అంటూ నిరసన చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మోడీ గారు వస్తూ ఉన్నారు. దేశ ప్రధానిగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. కానీ ఒక దేశ ప్రధానిగా 8 సంవత్సరాల క్రితం ఈ గిరిజనులకు ఇచ్చిన హామీని ఒక్కటి కూడా నెరవేర్చలేదు. విభజన చట్టంలో తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీని ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏర్పాటు చేయకపోవడం చాలా దారుణం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 317 ఎకరాల భూమిని యూనివర్సిటీని ఏర్పాటు చేయమని చెప్పి మీకు అప్పగించారు. కానీ ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడానికి గిరిజనులపై మీకున్న ప్రేమను ఇది నిరూపిస్తూ ఉంది. అదేవిధంగా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజనులందరికీ ఉపాధి కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చిన మీరు ఇప్పటి వరకు 8.5 సంవత్సరాల్లో బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకపోవడానికి కారణం ఏమిటో చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకే తక్షణమే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజన యువతకి ఉపాధి కల్పించాలి అని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అటవీ హక్కుల సంరక్షణ నియమాలు 2022 కొత్త చట్టాన్ని తీసుకురాబోతా ఉన్నాం. ఒకవైపు గిరిజన రాష్ట్రపతిని చేశాం.